సినిమా, రాజకీయం రెండు విభిన్నమైన రంగాలు. ఈ రెండింటిలో అడుగుపెట్టి విజయం సాధించారు ధీరవనిత జయలలిత. యవనంలో అపార సౌందర్య రాశిగా సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈమె ప్రజాప్రతినిధిగా పేదలకు అండగా నిలిచి అమ్మగా పిలిపించుకున్నారు. వివాదాలు, అవినీతి ఆరోపణలు, అవమానాలు ఎన్ని ఎదురైనా వాటికి ఎదురు నిలిచి గెలిచి ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం హాస్పిటల్లో చేరిన జయలలిత ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. ఈ పోరాటంలోనూ ఆమె తప్పకుండా గెలిచి తీరుతుందని ఫిల్మీ ఫోకస్ విశ్వసిస్తోంది. పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తోంది. ఈ సందర్భంగా అమ్మ జీవిత పయనంపై స్పెషల్ ఫోకస్ మీకోసం. జయలలిత మైసూరు రాష్ట్రంలో జన్మించారు. అప్పుడు కర్ణాటక స్టేట్ గా ఏర్పడలేదు. 1948 ఫిబ్రవరి 24న జయకుమార్, వేదవల్లి దంపతులకు పుట్టారు. వీరిది బ్రాహ్మణ కుటుంబం. అప్పట్లో పిల్లలకు 2 పేర్లు ఉండేవి. అందుకే జయలలితకు అమ్మమ్మ కోమవల్లి పేరు పెట్టారు. ఏడాది తర్వాత జయలలిత అని నామకరణం చేశారు. జయలలిత తండ్రి జయకుమార్ లాయర్ చదివినప్పటికీ పని చేసేవారు కాదు. వ్యసనపరుడై చిన్న వయసులోనే మరణించారు. అతను చనిపోయిన సమయానికి జయలలితకు 2 ఏళ్లు. దీంతో ఎంతో కష్టాలు పడి తల్లి వేదవల్లి కూతుర్ని మెట్రికులేషన్ వరకు చదివించింది. జయలలిత బాగా చదువుకునేది. మెట్రికులేషన్ లో మంచి మార్కులు రావడంతో ప్రభుత్వమే ఉన్నత చదువులు అభ్యసించడానికి స్కాలర్షిప్ ప్రకటించింది. జయలలిత స్కూల్ డేస్ లో తల్లి వేదవల్లి తన సోదరి సహాయంతో చెన్నై వచ్చి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించేది. సంధిగా పేరు మార్చుకుని అనేక చిత్రాల్లో నటించింది. సెలవుల్లో తల్లితో షూటింగ్ కి జయలలిత వెళ్లేవారు. తల్లి నటనను చూస్తూ స్ఫూర్తి పొందారు. అలా సినీ పరిశ్రమకు దగ్గరయ్యారు. 1961లో బాలనటిగా శ్రీశైల మహాత్య అనే కన్నడ సినిమాలో పార్వతీదేవిగా కనిపించారు. 1964లో కన్నడ సినిమా చిన్నది గొంబే అనే చిత్రంలో హీరోయిన్ గా నటించారు. అప్పుడు ఆమె వయసు 15 ఏళ్లు. తొలి పారితోషికం 3000. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఆమె వెనుతిరిగి చూడలేదు. తెలుగులో మనసు మమత చిత్రం ద్వారా ప్రవేశించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావుకి జోడీగా నటించి పేరు తెచ్చుకున్నారు. అలా 16 ఏళ్లకే స్టార్ అయ్యారు. అప్పటి తరం హీరోలు ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబులతో కలిసి తెలుగులో అనేక సినిమాలు చేశారు. 60-70 దశకంలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా జయలలిత పేరుగాంచారు. అప్పుడే ప్రముఖ తమిళ హీరో ఎంజీఆర్ కు బాగా సన్నిహితులయ్యారు. ఆయనతో కలిసి 28 సినిమాల్లో నటించారు. ఆమె 5 భాషల్లో దాదాపు 125 సినిమాలు చేస్తే అందులో 110 హిట్ సాధించాయి. జయలలిత సినీ రంగంలో ప్రవేశించక ముందు భరతనాట్యం, కూచిపూడి, కథక్ నృత్యాలను అభ్యసించారు. పలు ప్రదర్శనలు ఇచ్చారు. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత డాన్సులతో అదరగొట్టడమే కాకుండా తాను నటించే పాటలను సొంతగా పాడుకునేవారు. మంచి గాయనిగా పేరు తెచ్చుకున్నారు. నటుడు ఎంజి రామచంద్రన్ 1977లో ముఖ్యమంత్రిగా అయినప్పుడు జయలలిత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎంజీఆర్ పిలుపు మేరకు 1982లో ఏఐఏడిఎంకే పార్టీలో చేరిన ఆమె 1984లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1984లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఆరోగ్యం క్షీణిస్తే ఆ బాధ్యతలను జయలలిత స్వీకరించారు. అతను మరణించడంతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కొన్ని కారణాల వల్ల దిగిపోయారు. మళ్లీ సొంతగా పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచి 1991లో సీఎం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 సార్లు ముఖ్యమంత్రి సింహాసనంపై కూర్చున్నారు. పేదల కోసం ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను జయలలిత ప్రారంభించారు. తమ ప్రభుత్వం తరపున 1 రూపాయికి ఇడ్లీ, 13 రూపాయలకి ఫుల్ మీల్స్ అందించే క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేశారు. పేదలు ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ బస్తాను మార్కెట్ ధరకు సగానికి తగ్గించి అందించారు. ఇలా ఎన్నో ప్రయోజనకరమైన పథకాలను ప్రవేశపెట్టి తమిళీలకు అమ్మగా జయలలిత కీర్తి పొందారు.